గాయస్ గల్లీలో కుక్కలు కొడుతున్నాం గాయస్. ఇప్పుడు ఇక స్టార్ట్ అయిపోయింది. ఏమైనా బట్ట దొరుకుతలేదు. ఎట్లా రా రాజు చెప్పురా. ఒక డెకరేషన్ బట్ట దొరికితే మొదలు ఉంటుంది. చెక్ చేస్తున్నాం గాయస్, దొరుకుతలేదు ఏది కూడా. యశ్వాంత్ ఏమో చెప్తా అంటే బట్ట అవుతుందా మనకి ఇవ్వాలి? కాకపోతే బిస్కెట్ అంట. చూద్దాం ఏడు దాకా అవుతుంది. రే అక్కడ చూద్దాం రా. రే ఇక ఇట్లాంటి మ్యాట్ కావాలా, ఇట్లాంటి తీసుకుందాం అని చెప్పి చూస్తాం. కానీ అది ఇది ఉందా, ఇది నీళ్ళు పడితే కలర్ మొత్తం భూమి కనుక్కుంటా. అది మ్యాట్ లేదా? వచ్చాడమ్మా సైంటిస్ట్. చూస్తున్నాం మేము. వెంకటరమణ అయితే మొత్తం సతాయిస్తుండే. ఏదంటాడు ఒక బెస్ట్ లేడు, ఏందో అర్థమైతే లేదు. ఎందుకు వచ్చిండు బీజ ఖరాబ్ చేయందుకు. మా సివిల్ ఇంజనీర్ ఏం చేస్తుండేమో కానీ మ్యాప్ మొత్తం డిజైన్ చేస్తుండే గాయస్. పంతుల్లా బట్ట కానీ బట్ట అయిపోయాక వేరే చేద్దాం కావాలంటే. అరే బట్ట కావాలరా భయ్ అంటే నువ్వు మన పని వరకు అంటూ కోళ్ళు ఒల్లి పడుతుంది గ్యాస్. ఒక్కొక్కళ్ళు ఆడికేసి ఈడికి ఈడికించి ఆడికి తిరిగితే మాత్రం ఏందిరా అడురు. అరే బండి తీరే. చలో కలుస్తాం గ్యాస్ మధ్యలో ఏందైతే కథ. పైకి నాడు. గ్యాస్ విడదలకు వచ్చినాం. గ్యాస్ దొరకలేదు. బట్టలు అనుకున్నది ఇంకా చూద్దామని చెప్పి చూస్తున్నాం. బెడ్షీట్ దొరకాలని చెప్పి కోరుకుంటున్నా. మా తిప్పలు ఎన్ని తిప్పుతున్నాం అంటే మేము తిరుగుతున్నాం. వీళ్ళు వచ్చినా ఎప్పుడు వెళ్ళని తీసుకున్నాం. అబ్బా పబ్లిక్ మొత్తం గ్యాస్ దొరుకుతున్నది. గ్యాస్ అయిపోయింది. గ్యాస్ మా బతుకులు వేస్ట్. ఎలా అనిపిస్తుంది రియాక్షన్ ఇలా తెలుగుకి? మాటలు లేవు. ఆ రేట్ కట్టు ఉంది గ్యాస్. ఆ రేటు మాత్రం టూ మచ్ ఉంది. వేరే వాళ్ళకి వస్తున్నాం. చూద్దాం అక్కడికి పోయినా దొరుకుతాయి దొరుకుతాం. స్టేట్ చూస్తున్నాం గాయస్. ఇందులో ఒక కలర్ ఉన్నది. దాసి పెట్టినాం మేము వచ్చేప్పుడు. ఇది అనుకుంటున్నాం ఈ కలరు సరిపోతుంది అనుకుంటున్నా. సరిపోతుంది. ఇది కూడా మీది. ఇది కూడా తీద్దాం. చూద్దాం ఎలా వస్తుందో. పట్టుకో క్యాచ్. తాకించుకుని మనవాడేది అది ఆనంద అంట. జుమ్మర్ ఆనంద్ అంట. చూడండి ఇలాంటి జుమ్మర్ ఎక్కడ చూస్తే కొనండి, లైక్ చేయండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? బాగా డెకరేషన్ మొత్తం డెకరేషన్ మన సామాన్ ఉంది. స్కామ్ చేస్తాడు గాయస్. ఫైనలీ సెలెక్ట్ చేసినాం మేము. ఇగో మా వెంకటరమణ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తుండు. ఎంత మీటర్ చెప్పు బాబు? మా మీటర్ లెక్క పెడుతుండే. ఇగో 18 అదే చూస్తున్నా. ఇంకా మీటర్ లేదని చెప్పి అంటున్నా. అయితే అడుగుదాం. అయితే లోపలికి పోయినాక చూపిద్దాం. ఫైనల్ దొరికింది. ఇది అనుకుంటున్నాం గాయస్. ఈ కలర్ పర్పుల్. లెట్స్ సీ ఎలా వస్తుంది చూస్తాం. దీన్ని స్టేట్ యూనియన్ డెకరేషన్ చేసేది మాత్రం మనమే. చూద్దాం ఎలా వస్తుంది. జుమ్మర్ కావాలా? చాలా ఉన్నాయి కొనేటి. అయిపోయింది మాది ఇంతకు మేము షాప్ డెకరేషన్ అయిపోయింది. ఇదే మా డెకరేషన్. ఎలా ఉంది వెంకటరామ? అప్పటి నుంచి వెంకటికి ఇప్పుడు దొరికింది. బట్ బుద్ధాల బరువు ఉంది, హెవీ వెయిట్ ఉంది గ్యాస్. అందుకే మా కొంచెం చూస్తున్నాం. ఇంకొకటి జూమర్ తీసుకోవాలా? దా పోందా. జూమర్ తీసుకున్న తర్వాత ఇక అంది మేము మిగతా కథలన్నీ అయిపోతాయి. ఐ థింక్ మంచిగా వస్తా అని చెప్పి అనుకుంటున్నాం మేము. ఇది ఇక చూస్తున్నాం. దొరికింది.
మాకు మొత్తం ఎంత పడ్డది అంటే 110 మీటర్స్ కదా, 110 మీటర్స్ పడ్డది. 3000 దాకా పడ్డది మాకు. ఇది 5000 అయింది అనుకో మొత్తం కదా. అక్కడ ముంగడు చూద్దాం, బండ అన్నే ఉంది కదా. జుమ్మర్ లోపల ఉంది రైట్ సైడ్కి. పవన్ గాడు ఉంది అటు సైడ్ రైట్ సైడ్. మనం పోయినా చూసినావా, అదే పవన్. మ్యాట్ చూసినాం, మ్యాట్ తీసుకోమా మీరు నుంచి రెడ్ కలర్ మరి చూడద్దా. ఆ మ్యాట్ ఒకటి తీసుకొని పని అయిపోతుంది. గ్యాస్ మ్యాట్ బయట మ్యాట్ ముంగట ఒక మ్యాట్ చూస్తాము. ఆ మ్యాట్ కూడా తీసేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయామని చూస్తున్నాం. చలో ఆ మ్యాట్ కూడా చూద్దాం ఎలా అంత ఎంతవరకు వేస్తా చూస్తా. లెట్స్ మంచిగా వస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. వైరింగ్ చేస్తున్నాం గాయస్. మనము మొత్తం ఇగో మన యశ్వాంత్ మొత్తం కింద ఉన్నారు. ఇగో వైరింగ్ ప్రాసెస్ నడుస్తుంది. కరెంట్ ఇప్పుడు వేస్తున్నాం అన్నమాట మెయిన్ వైర్లకు. రాజు, యశ్వాంత్, మన ఇంకా చిన్న ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ వైర్లకి వేయాలన్నట్టు ఇప్పుడు. చెప్పు ఎట్లా అంటారు ఇంటిగా మండపం దగ్గర డెకరేషన్ చేయాలా, దర్శనం ఒక ఎనర్జీ కావాలని చెప్పి మంది అయిందని ఖచ్చితంగా గాయస్. చలో ఈ మంది అయిన తర్వాత మేము మీకు డెకరేషన్ మండపంకి ఎలా వేస్తామో ఏంది కథ మీకు చూపిస్తాం. మాతో పాటు దేవుగా చూడండి, కొంచెం సబ్స్క్రైబ్ చేస్తాం మా ఛానల్ని. కొంచెం స్టే ట్యూన్ గాయస్. లెట్స్ సీ ఎలా వస్తుంది చూస్తారు బ్లాగ్. మంచిగా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా కొంచెం, ఎందుకంటే డెకరేషన్ చేద్దామని చెప్పి చూస్తున్నాం మా మండపంకి. నేనే వేస్తున్నా పర్టికులర్. మా ఫ్రెండ్స్ అందరూ డాక్టర్ ఏదైనా హెల్ప్ చేస్తాను అన్నట్టు పెట్టిన తర్వాత. యశ్వాంత్ ఈ మధ్య చికెన్ కూడా తినబోతున్నాడు. ఎందుకంటే చికెన్ ఎట్లా అంటే చికెన్ ముక్కలు చేసి చికెన్ రైస్ తింటున్నాడు. ఇప్పుడు అందరం ఇట్లా డిలే పడిపోయి, ఎందుకంటే చాలా పనులు అవుతున్నాయి. ఆ ఎనర్జీ లేదు. ఎనర్జీ ఎనర్జీ ఇప్పుడు రానందుకు ఫుడ్ తినేసిన తర్వాత వర్క్ మళ్ళీ గెట్ బ్యాక్ అవుతాం. సెటప్ మొత్తం ఎలా అంటే మొత్తం వేరే ఉంది ఈసారి. మొత్తం అది ప్లాన్, లైటింగ్, బీటింగ్, జూమర్, డెకరేషన్ వేరే ఉంటుంది. మీరు చూడండి, డోంట్ మిస్. చేసుకోండి, స్టే ట్యూన్ ఉండండి. కలుస్తాం మధ్యలో. బెల్ ఐకాన్ మాత్రం కూడా కొట్టండి. కొట్టకపోతే మోడల్ వచ్చి కొట్టిస్తాడు. బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా ఛానల్. బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి, లేకపోతే మోడల్ ఆన్ చేసి. చలో కలుస్తాం. ఆగమనం అవుతుంది గాయస్. అక్కడ మొత్తం ఫుల్ ఆన్ జ్యూస్. వర్షం పడుతుంది. ఏంది సీన్ మొత్తం వేరుంది. వర్షం పడుతుంది, ఫాగ్ మొత్తం ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడు వాడికి పోయినాక డెకరేషన్ వేయాలా. ముంగట గణపతి వేరే లెవెల్ ఉంది గాయస్. చూడండి మీకు చూపిస్తాం మేము ఆ గణపతి ఎట్లా ఉందో. ముంగట ఆగమనం అవుతున్నది. మా గణపతి కాదు, ముంగట ఒకటి ఆగమనం అయింది, అవుతుంది. మొత్తం రోడ్ మొత్తం ప్యాక్ అయిపోయింది. చూడండి మీరు కూడా. ఇగో ఫుల్ ఆన్ జోష్. అరే వేరే లెవెల్ ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. మా వెంకటరమణ వాడు మన సివిల్ ఇంజనీర్ అయిపోయింది. మొత్తం కొలతలు చూస్తున్నాడు మా డెకరేషన్ కి. లోరా ఇదంతా కొలతలు చూసి డెకరేషన్ వేయాలి వస్తుంది. ఇప్పుడు మేము అదే చెప్తానే నైట్ లో ఎంత వచ్చింది ఇప్పుడు? ఎంత వచ్చింది ఇప్పుడు నీకు? నేనేమన్నా చూడు కాదనా బరాబర్ వచ్చిందా లేదా? మండుతున్నట్టుంది. డెకరేషన్ చేయడానికి కాన్సెప్ట్ ఒక కరెక్ట్ ప్లాన్ లేదు, కానీ బ్లైండ్ గా వెళ్ళి ఏమో కొలతలు చూసి మెజర్మెంట్ చేస్తారు. చూడాలి ఇదంతా బిఫోర్ ఇది. గిల్ల గిల్ల పోయింది.
సెన్సార్ కట్ చేస్తా కట్ చేయరా అంటే వాడు కత్తెడతాం కట్ చేస్తాడు కదా ఒక్కటి ఇది క్లాత్. ఏం చెప్పాలని మిత్రం మా వాడికి. తిన్నాడు కానీ ఇప్పుడు కొత్త పేరు మా యశ్వంత్ డాకు కాదు, యశ్వంత్ గారు టస్కర్. ఆగా మనం సారీ గోలో మాట్లాడినా కాబట్టి వెంకట్రామ్ ఒక్కడే. అవునా కదా పని దొంగన కదా వాడు, వెంకట్రామ్ వాడు టస్కర్ పని దొంగ అంట. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇగో లైట్లు ఇగో చలో కంటిన్యూ చేస్తాం. స్టే ట్యూన్ గైస్, ఎందుకంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది మా డెకరేషన్. ఇది అంటే ఎవరు చేయనేది మేము ట్రై చేద్దాం చెప్పి అనుకుంటున్నాం. మా బ్లాగ్లో కూడా పెట్టదని చెప్పి చూస్తున్నాం. లైటింగ్ అయిపోయింది, కొంచెం ప్రాబ్లం ఉంది అక్కడ ఇక్కడ, అది రేపు వాడు కంప్లీట్ అయిపోతుంది మాకు తెలిసి మేబీ. ఇగో ఇదంతా మనకంతా ఐ థింక్ రేపు మార్నింగ్ డే ఆఫ్టర్ టుమారో అయినా వస్తుంది అని చెప్పి అనుకుంటున్నా. మా విషాంత్ వాడు ఆలోచిస్తుండే ఎందుకు ఇలా ఇట్లా వస్తలేవు ఏంది కథ అని, ఎట్లా కొట్టాలా సాయి అని ఆ టస్కర్లు పెడదాం. చలో వెంకట్రామ్ నచ్చిండు స్టూల్ పట్టుకొని కాంప్లైంట్ బాయ్. చిన్న టస్కర్ ఇది అగో పోగొట్టిండు. అదేంది అది మెల్లగా మెల్లగా ఇంత నువ్వు చూసినా మళ్ళీ మర్చిపోయాను. ఏది వచ్చింది ఏమి ఏమన్నీరా మేము మాట్లాడినప్పుడు ఇవన్నీ చలో గాయస్ కలుస్తాం మధ్యలో. స్టే ట్యూన్, ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. ఫైనల్లీ అయిపోతుంది మెల్లమెల్ల మాది డెకరేషన్. మా ఇంజనీర్ అక్కడ కూర్చోండి, సివిల్ ఇంజనీర్ వెంకట్రామ్న, మా టెక్నీషియన్ ఎలక్ట్రిక్ రాజు మా జుమ్మారేస్తుండి, ఇగో మా ఇంకా యశ్వంత్ అలియాస్ టస్కర్ కింద కూర్చొని సలహాలు ఇస్తుండు, రీలు చూస్తున్నాడు. నేను ఇదంతా నేను చేస్తున్నా గాయస్. ఏం చేస్తాం, టైం వచ్చేసి దగ్గర దగ్గర ఎంత అవుతుంది, 5 అవుతుంది, అయినా చేస్తున్నాం మేమే. ఇట్లనే ఇగో సతాయించాలనుకున్నాడు మా దాంట్లో. ఇగో అరే రే 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 అరే రే రే బాయ్, మొత్తం వాళ్ళు మొత్తం వేరే చేస్తుండు. కానీ వాటర్ గారు ఇంకట్టుకొని తెచ్చిగా ఇంట్లోకి. ఇవన్నీ మీ తాత చేసిండు కదా ఇవన్నీ బ్రో. యాజ్ ఒక్కొక్కటి ఎట్లా ఇగో డెడికేషన్తో చేస్తుంది అన్నీ. ఇగో మంచిగా నీట్గా రావాలా, కొత్త ఎప్పుడు చేయలేం కాబట్టి ఇవంతా సెటప్. ఇగో చూడండి గాయ్స్, స్టే ట్యూన్. మీరు మన వీడియోని కొంచెం లైక్ చేయండి, ఎందుకంటే మోటివేట్ ఇస్తే కొంచెం మాకు ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతాం. /టస్కర్ అలియాస్ ఏమంటారు రాజు, టస్కర్కి వెళదామా?